హలో ఎవరీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. మనం ఏంటంటే ఈరోజు సీక్వెల్ చూద్దాం. ఎస్క్యూఎల్ యాజ్ వెల్ యాజ్ ఆర్డీబీఎంఎస్ అండ్ నో ఎస్క్యూఎల్ అన్ని టాపిక్స్ ఏంటంటే నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. టువర్డ్స్ ద ఎస్క్యూఎల్ ఐ విల్ షో యూ ద ఆల్ ది క్వరీస్ లైక్ CRUD ఆపరేషన్స్. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ డేటాబేస్. ద ఫస్ట్ క్వశ్చన్, మనకు అసలుకి డేటాబేస్ అంటే ఏంటి అంటే, ఏ డేటాబేస్ ఈజ్ ఏ కంటైనర్ వేర్ డేటా క్యాన్ బి స్టోర్డ్ సిస్టమాటికల్లీ. అంటే మనం ఎక్కడైతే డేటాని ఒక ప్రాపర్ వేలో స్టోర్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే డేటాబేస్ అని అంటాం. మేనేజింగ్ మ్యానిపులేషన్ ఆఫ్ దోస్ డేటా ఆర్ ఈజీ. ఏదైతే డేటా సిస్టమాటికల్గా మనము ఒక కంటైనర్లో పెడతామో మనం ఏంటంటే CRUD ఆపరేషన్స్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ. అది మనకి డేటాబేస్ అని చెప్తుంది. డేటాబేస్ ఇస్ నాట్ ఎ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ఎ కంటైనర్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా సిస్టమాటికల్లీ. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్. డేటాబేస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి. అంటే లైబ్రరీలో మనం ఏం చేస్తాం, బుక్స్ అన్నీ ఆర్డర్లో పెడతారు. తర్వాత మనం ఏదైనా బుక్ కావాలంటే లైబ్రరీని వచ్చి ఈజీగా తీసుకొని వస్తాడు. మనకు పని అయిపోయాక మనం బుక్ ఇచ్చామంటే తీసుకుపోయి పెట్టేస్తాడు. అంటే వెన్ ఎవర్ దట్ ది స్టోర్ ఎనీ డేటా లైక్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ, ఇట్ ఈస్ ఈజీ టు పర్ఫామ్ ద CRUD ఆపరేషన్స్. లైక్ బుక్ తీయడం కానీ, పెట్టడం కానీ, లేకపోతే వేరే కొత్త బుక్స్ వస్తే మళ్ళీ ఇన్సర్ట్ చేయడం కానీ, దే ఆర్ ఈజీ. అండ్ ఆన్లైన్ లైబ్రరీ who has million of books in order maintain their data, they use database. ఇప్పుడు మనం ఆన్లైన్లో మూవీస్ చూస్తుంటాం, లేకుంటే యూట్యూబ్లో ఉంది, మనము ఏమంటారు బ్రౌజ్ చేస్తుంటాం. మనం చూస్తున్నప్పుడు ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ది స్టోర్ సమ్వేర్, రైట్? ఇట్స్ కాల్డ్ డేటాబేస్. అండ్ అనదర్ క్వశ్చన్, వాట్ ఈజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? DBMS అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. Okay, a database management system is basically a software where you can store, retrieve, define and manage your data in a database. మనం ఇంతవరకు ఏం చెప్పాము, డేటాబేస్లో వీఆర్ స్టోరింగ్ ద డేటా, రైట్? టు మేనేజ్, స్టోర్, ఇన్సర్ట్, ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి వీ నీడ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ కాల్డ్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనకు DBMSలో చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, DBMSలో మనకు చాలా టైప్స్ ఉన్నాయి. అందులో హైరార్కికల్ డేటాబేస్, నెట్వర్క్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్, ఇన్ని టైప్స్ మనకి ఏంటంటే DBMSలో ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ ఆర్ యూస్ టు పర్ఫామ్ ద ఆపరేషన్స్ లైక్ ఇన్సర్ట్, డిలీట్, మ్యానిపులేట్, స్టోరింగ్. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి దీస్ ఆర్ ది సాఫ్ట్వేర్స్. బట్ మనం ఎక్కువ యూజ్ చేసేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే, ఇలా చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DBMS వర్సెస్ RDBMS? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూస్ టు పర్ఫామ్ ది ఆపరేషన్స్ లైక్ మేనేజ్, స్టోర్ అండ్ మ్యానిపులేట్, రైట్? RDBMS, ఇక్కడ DBMS స్టోర్ డేటా యాజ్ ఫైల్. మనకు DBMSలో మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో డేటాబేస్లో, ఇట్ స్టోర్స్ యాజ్ ఎ ఫైల్. RDBMS స్టోర్ డేటా ఇన్ ఎ టేబులర్ ఫార్మ్, which means మనకు తెలుసు డేటాబేసెస్ MySQL, Oracle, Postgres, Cosmos, how they are storing the data in the tables. మనకు ఏదైతే డేటా మనం టేబుల్స్లో స్టోర్ చేస్తామో those databases come under RDBMS. okay, in DBMS data is stored in two ways, hierarchical form or a navigational form. మనకు DBMSలో డేటా ఎన్ని విధాలుగా స్టోర్ అవుతుంది అంటే టూ టైప్స్. వన్ ఈజ్ హైరార్కికల్ ఫామ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నావిగేషనల్ ఫామ్. ఇన్ RDBMS ద టేబుల్స్ హ్యావ్ ఏ క్లాసిఫైర్ నోన్ యాజ్ ప్రైమరీ కీ అండ్ ద డేటా వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద టేబులర్ ఫార్మాట్. ఇక మనకు RDBMS ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైతే డేటా ఇస్తావో ఆ డేటాని RDBMS అనేది టేబుల్స్ ఫామ్లో స్టోర్ చేస్తుందని చెప్తుంది. నార్మలైజేషన్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ DBMS. మనకు అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి? ఒక ప్రాపర్ వేలో డూప్లికేషన్ని మనం ఏంటంటే డిలీట్ చేసుకుంటూ ఒక ప్రాపర్ వేలో మనము అంటే డేటాని స్టోర్ చేస్తాం. ఆ ప్రాసెస్ అనేది DBMSలో లేదు. ఎందుకంటే DBMS స్టోర్ ద డేటా యాజ్ ఎ ఫైల్. ఇన్ RDBMS నార్మలైజేషన్ నీడెడ్ ఇన్ RDBMS. నార్మలైజేషన్ ఎందుకు మనకు RDBMSలో పాసిబిలిటీ అవుతుందంటే, వీఆర్ స్టోరింగ్ ద డేటా యాజ్ ఎ టేబుల్, సో వీ కెన్ స్టోర్ డేటా in a proper format and we can remove the duplication in RDBMS. It is not possible in DBMS. Next, see some of the differences. DBMS does not have any security for data manipulation.
ఇక్కడ మనం ఏదన్నా డేటా స్టోర్ అయిన డేటాని ఏమన్నా మోడిఫికేషన్ చేస్తున్నప్పుడు దానికి సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఎవరికైనా యాక్సెస్ దొరికిందంటే దే క్యాన్ ఈజీలీ పర్ఫామ్ ద ఆపరేషన్. ఇన్ RDBMS హ్యాస్ ఎ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యాసిడ్ అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ ప్రాపర్టీ. మనము ఎవరైనా సరే మనకి ఇంటిగ్రిటీ అని ఉంటుంది. మనకు తెలియకుండా ఎవరైనా సరే దాన్ని చేంజ్ చేయాలని చూస్తే వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది సెక్యూరిటీ. నో వన్ క్యాన్ authorized purposes, persons can perform the operations only. In DBMS there are no relationship between the files. మనం DBM ఇక్కడ టేబుల్స్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఎ ఫైల్స్లో ఏదైనా డేటా స్టోర్ చేస్తే అక్కడ మనకి ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఉండదు. బట్ ఇన్ RDBMS మనకు తెలుసు 2 or more టేబుల్స్ నుంచి మనం ఏదైనా డేటా గ్రాప్ చేయాలంటే వి విల్ యూస్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ, జాయిన్స్. మనకి ఏంటంటే విచ్ మీన్స్ ఇన్ RDBMS relationship is possible. Okay, DBMS is used for small organizations and also details with small data. It also supports single user. మనము ఈ DBMS ఎప్పుడు ఉపయోగిస్తామంటే చిన్న అప్లికేషన్స్కి, తర్వాత చిన్న ఆర్గనైజేషన్స్కి. అంటే దానివల్ల యూస్ చాలా తక్కువ యూజర్స్ మాత్రమే దాన్ని ఉపయోగిస్తున్నారు అప్లికేషన్స్ అన్నప్పుడు వి గో ఫర్ DBMS. బట్ మనకి ఏంటంటే అప్లికేషన్ చాలా పెద్దది, లేకుంటే ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్కి చాలామంది యూజర్స్ అట్ ఏ టైం యూజ్ చేయడం కావచ్చు, మ్యానిపులేషన్ కావచ్చు జరుగుతుంది. వీ నీడ్ టు ప్రొవైడ్ హై సెక్యూరిటీ. దెన్ వీ గో ఫర్ ది RDBMS యూజ్డ్ ఫర్ లార్జ్ డేటా అండ్ ఆల్సో సపోర్ట్ మల్టిపుల్ యూజర్స్. ఓకే, వాట్ ఈస్ MySQL? మనం ఇందాక చెప్పుకున్నాం DBMSలో 4 టైప్స్ ఉన్నాయి. దానిలో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ RDBMS. ఈ MySQL, పోస్ట్గ్రెస్, కాస్మోస్, మనం ఏంటంటే ఒక్కొక్క దాని గురించి నేను టాపిక్స్ చేసుకుంటూ వస్తాను. దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ SQL. ఓకే, SQL అంటే ద డేటా విచ్ స్టోర్స్ యాజ్ ఏ టేబులర్ ఫార్మాట్ ఈస్ కాల్ SQL. మనకు నో SQL ఉంటుంది. నో SQL అంటే ఆపోజిట్. ఇక్కడ మనకు టేబుల్లో స్టోర్ చేస్తుంది, అక్కడ టేబుల్ స్టోర్ చేయదు. ఓకే, MySQL ఈజ్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం చెప్పుకున్నాం DBMSలో చాలా టైప్స్ ఉన్నాయి. దానిలో ఒకటి రిలేషనల్ డేటాబేస్లో MySQL అనేది ఒకటి. ఆల్సో ఇట్ ఈస్ ఎ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ SQL లాంగ్వేజ్. మనకు SQL అనేది ఇట్స్ ఎ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ లాంగ్వేజ్ టు పర్ఫార్మ్ ది CRUD ఆపరేషన్ ఆన్ ది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. నువ్వు MySQL తీసుకో, పోస్ట్గ్రెస్ తీసుకో, కాస్మోస్ తీసుకో, మనకేంటంటే ఈ SQL సింటాక్స్ అనేది చేంజ్ కావు. జస్ట్ ఎ లిటిల్ బిట్ సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది, బట్ కాన్సెప్ట్ ఈజ్ ద సేమ్. ఓకే, వాట్ ఆర్ DDL కమాండ్స్? మనకు రిలేషనల్ డేటాబేస్లో మనకు DDL, DML, DQL, DCL, TCL మనకి ఏంటంటే ఇలాంటి కమాండ్స్ ఉంటాయి. మనకు ఒక్కొక్క దానిలో ఏ కేటగిరీలో ఏ కమాండ్స్ వస్తాయని మనం చూద్దాం. DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మీకు ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి SQLలో క్వరీస్ అని అంటే DDL, DML, DQL ఇవి మీరు ఏంటంటే చెప్పాలి. DDLలో ఏ కమాండ్స్ వస్తాయి, లైక్ క్రియేట్, డ్రాప్, రీనేమ్, ట్రంకేట్, ఈ కమాండ్స్ వస్తాయని చెప్పి యూ నీడ్ టు ఆన్సర్ టువర్డ్స్ ద ఇంటర్వ్యూవర్ ఇఫ్ దే ఆస్క్ వాట్ ఆర్ ది DDL commands. Okay, help to define the database schema, deals with the description of the database, also have power to deal with creating and modifying the structure of database. ఈ DDL commands ఏంటంటే డేటాబేస్ పైన పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు డేటాబేస్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, డేటాబేస్ స్ట్రక్చర్ తీసేయడానికి, లేకపోతే డేటాబేస్ ఒక స్కీమా అంటే ఒక 4 కాలమ్స్ ఉన్నాయి మనం క్రియేట్ చేసినప్పుడు, ఇంకొక ఏమంటారు రీనేమ్ చేయడానికి డేటాబేస్ యొక్క నేమ్. అలాంటప్పుడు వి యూజ్ DDL కమాండ్స్. ఇక చూడండి మనకి ఏ కమాండ్స్ వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకెట్, కమిట్ అండ్ రీనేమ్. దీస్ కమాండ్స్ కమ్ అండర్ DDL కమాండ్స్. క్రియేట్ అంటే మనకు తెలుసు, దిస్ కమాండ్ ఈజ్ యూస్డ్ టు క్రియేట్ ద డేటాబేస్. It also have some objects like table, index, function, view, store, procedures and triggers. Drop is manually used to delete objects from the database. మనకు క్రియేట్ అనేది డేటాబేస్ ఉపయోగించడానికి, టేబుల్స్ అవి క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. డ్రాప్ అనేది ఇట్ ఈస్ యూస్ టు delete objects from the database. Alter command is used to alter the structure of the database. మనం ఇందాక చెప్పుకున్నాం స్ట్రక్చర్ని ఏమంటారు మ్యానిపులేట్ చేయడానికి we use the alter. Truncate command is used to remove all records from the table which include the
ఆల్ మెమరీ అలొకేషన్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆర్ రిమూవ్డ్. ఇక్కడ మనకు డ్రాప్ ఉంది, డ్రాప్ ఏం చెప్తుంది, డిలీట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద డేటాబేస్. ఇక్కడ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ఆల్సో డిలీట్ ఆల్ ది రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. ఓకే, బట్ ఇట్ విల్ డిలీట్ ది మెమరీ అలొకేషన్ ఆల్సో. ట్రంకేట్ అనేది. కమిట్ ఈజ్ యూస్ టు యాడ్ కమిట్స్ టు ద డేటా డిక్షనరీ. ఓకే, సమ్ కమిట్స్ మనం యాడ్ చేయడానికి. రినేమ్ ఈజ్ యూస్ టు రినేమ్ ద ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డేటాబేస్. నెక్స్ట్ విల్ సి DML, data manipulation language. DML commands handle all the data manipulation part. It includes most important parts of the SQL. మనం మ్యానిపులేషన్ అంటున్నాం. మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఇన్సర్ట్, డిలీట్, తర్వాత అప్డేట్. ఈ మూడు మనకి ఏమొస్తాయంటే మ్యానిపులేషన్లో వస్తాయి. ఐ థింక్ సేమ్. గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ DML, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. మనం ఏం చేస్తున్నామంటే డేటా మ్యానిపులేషన్ అంటే మ్యానిపులేట్ చేయడానికి ఏ కమాండ్స్ ఉపయోగిస్తున్నాం అన్నప్పుడు ఇఫ్ దే ఆస్క్, ఇన్సర్ట్ ఈజ్ యూస్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ ద టేబుల్. అప్డేట్ హెల్ప్ టు అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా విత్ ఇన్ ఏ టేబుల్. డిలీట్ రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్. మనం ఏంటంటే ఒక్కొక్క దానికి ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్స్. అంటే మీకు కమాండ్స్ కూడా ఇస్తాను, సో వెయిట్ ఎ లిటిల్ బిట్. తర్వాత DQL అంటే డేటా క్వరీ లాంగ్వేజ్. డేటా క్వరీ లాంగ్వేజ్, మనము క్వరీ చేస్తున్నాం, మనకు ఏం డేటా ఉంది ఏంటి అనేది చూపించడానికి. వాట్ ఈస్ ఓన్లీ కమాండ్ విచ్ ఇస్ సెలెక్ట్. DQL యూస్ టు మేక్ క్వరీస్ ఆన్ ద డేటా విత్ ఇన్ స్కీమా ఆబ్జెక్ట్. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ DQL కమాండ్ ఈస్ టు గెట్ సమ్ స్కీమా రిలేషన్ బేస్డ్ ఆన్ ది క్వరీ పాస్డ్ ఇంటూ ఇట్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే డేటాని ఫెచ్ చేయడానికి ఉపయోగించే క్వరీ అని చెప్తున్నాం, విచ్ ఇస్ సెలెక్ట్. ద కమాండ్ ఈజ్ యూస్ టు రిట్రీవ్ ఆల్ ది డేటా ఫ్రమ్ ద టేబుల్. తర్వాత DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. మనము DCL తర్వాత ఇంకొకటి ఉంది, తర్వాత DCL, TCL. ఈ రెండు మనం ఏంటంటే ప్రోగ్రామింగ్లో ఉపయోగించాం. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి ఎక్కువ అంటే ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు మన బ్యాంక్స్లో ఉన్నాయి, మనం ATM దగ్గరికి వెళ్తాం. ATM దగ్గర వెళ్ళినప్పుడు వీ విల్ విత్డ్రా మనీ, వీ విల్ చెక్ ద బ్యాలెన్స్ ఆర్ వీ విల్ డిపాజిట్ ద అమౌంట్. అట్ ద టైమ్ దీస్ DCL అండ్ TCL కమాండ్స్ విల్ వర్క్. మనం ఏంటంటే నార్మల్ ప్రోగ్రామింగ్లో మోస్ట్లీ మనం ఏంటంటే ఉపయోగించాం, బట్ యూ నీడ్ టు నో. ఓకే, DCL, TCL, వాట్ కమాండ్స్ విల్ కమ్. DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డీల్స్ విత్ ద రైట్స్ అండ్ పర్మిషన్ ఆఫ్ ద డేటాబేస్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే డేటాబేస్ యొక్క పర్మిషన్స్, ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి అనేటప్పుడు వీ విల్ యూజ్ దిస్ DCL కమాండ్స్. వర్క్ ఫ్రమ్ ద కంట్రోలింగ్ పార్ట్ ఆఫ్ ద డేటా. గ్రాంట్ అండ్ రివోక్. ఇక్కడ చూడండి, ఈ DCLలో వీ విల్ గెట్ టు. గ్రాంట్ దేనికి ఉపయోగిస్తారంటే ప్రొవైడ్స్ యూజర్స్ యాక్సెస్ ప్రివిలేజెస్ టు డేటాబేస్. ఒక డేటాబేస్కి ఒక యూజర్కి ఏం పర్మిషన్స్ ఉండాలి అని డిఫైన్ చేయడానికి వీ యూజ్ ద గ్రాంట్ కమాండ్. రివోక్ హెల్ప్ టు విత్డ్రా యూజర్స్ యాక్సెస్ ప్రివిలేజెస్ గివెన్ బై ది గ్రాంట్ కమాండ్. మనం గ్రాంట్ కమాండ్ ఉపయోగించి ఒక డేటాబేస్కి ఒక పర్టికులర్ యూజర్కి ఏం పర్మిషన్స్ ఉండాలని చెప్పి అసైన్ చేస్తాం కదా, ఆ పర్మిషన్స్ని వన్స్ వాళ్ళ యొక్క యూసేజ్ అయిపోయింది అన్నప్పుడు టు రిమూవ్ ద యాక్సెస్ ఫర్ ఏ పర్టికులర్ డేటాబేస్ టువర్డ్స్ ఎ పర్టికులర్ యాక్సెస్ we use revoke command to delete the privileges. Okay, next TCL, transaction control language. Okay, commit a transaction, rollback, save point, set transaction. ఇక్కడ కమిట్ అంటే కమిట్ సెట్ ట్రాన్సాక్షన్ అంటే ఒక కమిట్ అని చెప్పామంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది సేవ్ అయిపోతుంది. రోల్ బ్యాక్ అంటే రోల్ బ్యాక్ ఏ ట్రాన్సాక్షన్ ఫర్ ఎనీ ఎర్రర్ అకర్స్. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మీరు ఏమంటారు మనీ విత్డ్రా చేయడానికి వచ్చారు. మనీ విత్డ్రా చేయడానికి వచ్చినప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ కొడతారు, అమౌంట్ కొడతారు, పిన్ కొడతారు. ఎంటర్ కొట్టినప్పుడు ఆ ATMలో అమౌంట్ లేకపోతే ఏం కావాలి, ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ కావాలి. అలాగే మీ మీ యొక్క బ్యాంకులో అమౌంట్ అనేది కట్ కాకూడదు. అలాంటప్పుడు ఏం జరగాలి, మళ్ళీ రోల్ బ్యాక్ జరగాలి. ఫర్ దట్ వి యూజ్ ద రోల్ బ్యాక్. సేవ్ పాయింట్, యూజ్ ఎ సేవ్ పాయింట్ విత్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్. అంటే సేవ్ పాయింట్ అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒక టెంపరీగా స్టోర్ చేయడానికి యూజ్ ద సేవ్ పాయింట్. సెట్ ట్రాన్సాక్షన్, స్పెసిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఇది నేను ఎక్కువ చూడలేదు. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ టువర్డ్స్ SQL. మనకి SQLలో వచ్చేది ఏంటంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. దానిలో మనకు DDL కమాండ్స్, DML కమాండ్స్, DQL కమాండ్స్, తర్వాత TCL కమాండ్స్ అండ్ వన్ ఈజ్
DQL commands and DCL commands, data control language and transaction control language. మనం ఏంటంటే వీటికి ఎగ్జాంపుల్స్ ఇద్దాం. అయ్యా మనం ఇందాక చెప్పుకున్నాం మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి SQLలో అంటే DDL కమాండ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, DQL డేటా క్వరీ లాంగ్వేజ్. మనకు తెలుసు DDLలో ఏమేమి వస్తాయి. దోస్ ఆర్ యూస్ టు మ్యానిపులేట్ ద డేటాబేస్, క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్ అండ్ రినేమ్ కూడా దాని కిందకి వస్తుంది. ఓకే. DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో మనకి ఏంటంటే గ్రాంట్, రివోక్ మనం చూసాం ఒక డేటాబేస్కి ప్రివిలేజెస్ ఇవ్వడానికి. TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఏమైనా ట్రాన్సాక్షన్ అయిపోయింది లేకుంటే రోల్ బ్యాక్ చేయి లేకుంటే సేవ్ పాయింట్ మనం అవి చూసాం. DQLలో డేటా క్వరీ లాంగ్వేజ్, డేటా ఫిట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద సెలెక్ట్ కమాండ్. ఒక్కో దానికి మనం ఏంటంటే చూద్దాం. ఇక్కడ చూడండి DDL కమాండ్స్ వచ్చేసి క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్, రీనేమ్. ఒక్కో దాని గురించి చూద్దాం. ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. క్రియేట్ డేటాబేస్ నేమ్. ఒక డేటాబేస్ మనం SQL ఉపయోగించి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ద స్టాండర్డ్ క్వరీ ఈజ్ క్రియేట్ ఈజ్ ఎ కీవర్డ్, డేటాబేస్ ఈజ్ ఎ కీవర్డ్ అండ్ డేటాబేస్ నేమ్. మనం ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ కింద మనకి ఎగ్జాంపుల్ ఉంది. క్రియేట్ డేటాబేస్ అండ్ బుక్స్ అనే డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ బుక్స్ డేటాబేస్ ఇన్ ద SQL డేటాబేస్. టు డూ దిస్ యూ హ్యావ్ టు రైట్ ద ఫాలోయింగ్ DDL కమాండ్. ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనము క్రియేట్ డేటాబేస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు SQLలో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. క్రియేట్ టేబుల్ నేమ్, ఏమంటారు బ్రాకెట్స్లో మనం ఏంటంటే కాలం నేము, డేటా టైప్ నేము, సైజ్ ఆఫ్ ది డేటా టైప్ మనము డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ క్రియేట్ టేబుల్ స్టూడెంట్, మనం స్టూడెంట్ అనే టేబుల్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. వాటికి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి అంటే కాలమ్స్ ఏమున్నాయి అంటే రోల్ నెంబర్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఏజ్ ఉంది, మార్క్స్ ఉంది. వాటి యొక్క డేటా టైప్ డిఫైన్ చేస్తున్నాం. రోల్ నెంబర్ అనేది ఇంటీజర్, ఫస్ట్ నేమ్ అనేది క్యారెక్టర్, వేర్ అంటే క్యారెక్టర్ అనేది స్టోర్ చేయమని చెప్తాం. ఎన్ని క్యారెక్టర్స్ అంటే 20 క్యారెక్టర్స్ని స్టోర్ చేయమని చెప్తున్నాం. లాస్ట్ నేమ్ కూడా వేర్ 20 క్యారెక్టర్స్, ఏజ్ అనేది ఇంట్, మార్క్స్ అనేది కూడా ఇంటీజర్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ ఎ టేబుల్ ఇన్ ద డేటాబేస్. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకా ఏముంది, డ్రాప్ కమాండ్ ఉంది. డ్రాప్ కమాండ్ మనం చూసాం. రిమూవ్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్. డ్రాప్ డేటాబేస్ నేమ్ అంటే డేటాబేస్ మీరు క్రియేట్ చేస్తారు, ఆ డేటాబేస్ని మొత్తం టోటల్గా రిమూవ్ చేయాలంటే వి యూజ్ ద డ్రాప్ కమాండ్. డ్రాప్ డేటాబేస్ నేమ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టేబుల్. మీరు టేబుల్ని కూడా మీరు డ్రాప్ చేయాలనుకుంటున్నారు, డిలీట్ కాదు, మొత్తం టేబుల్నే క్లోజ్ చేయాలనుకుంటున్నారు. డ్రాప్ టేబుల్ నేమ్. ఇక్కడ జస్ట్ కీవర్డ్ చేంజ్ అవుతుంది. డేటాబేస్ అయితే డేటాబేస్ వస్తుంది, డేటాబేస్ నేమ్. ఇక్కడ టేబుల్ అయితే టేబుల్ నేమ్ వస్తుంది. ఓకే. మీరు ఈ డెఫినేషన్ చదువుకోండి, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నెక్స్ట్ ట్రంకేట్. యూ వాంట్ టు డిలీట్ ద రికార్డ్ ఆఫ్ ద స్టూడెంట్ టేబుల్. టు డూ దిస్ ఓకే యూ హ్యావ్ టు రైట్ ద ఫాలోయింగ్ ట్రంకేట్ కమాండ్. మనకు ట్రంకేట్ అంటే మనం ఇందాక చూసాం. ఫర్ వాట్ వీ యూజ్ అ ట్రంకేట్ యూజ్ చేసినప్పుడు టేబుల్ మనం డ్రాప్ చేయొచ్చు, అలాగే దానికి అలౌట్ అయిన స్టోరేజ్ కూడా మనం ఏంటంటే రిమూవ్ చేస్తాం. ట్రంకేట్ టేబుల్ నేమ్. జస్ట్ అక్కడ ప్రీవియస్గా మనకు డ్రాప్ టేబుల్ నేమ్ వచ్చింది, ఇక్కడ ట్రంకేట్ టేబుల్ నేమ్ వచ్చింది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ రీనేమ్. మనము ఇందాక ఒక టేబుల్ క్రియేట్ చేసాం, స్టూడెంట్ అనే టేబుల్. నాకు ఆ స్టూడెంట్ కాకుండా స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు ద కమాండ్ ఇస్ రీనేమ్. టేబుల్ ఈజ్ ఎ కీవర్డ్, స్టూడెంట్ టు స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్. దిస్ ఈజ్ ద query. Next we go for DML commands, which is data manipulation language. Data manipulation language in SQL deals with the manipulation of data records stored within the database table. It does not deal with changes to database objects and their structure. The commonly known DML commands are insert, update and delete. Okay. Literally speaking, we can consider even select statement as a part of DML commands. పార్ట్ ఆఫ్ డేటా క్వరీ లాంగ్వేజ్ కమాండ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇది DQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అది మనం నెక్స్ట్ కూడా చెప్పుకుందాం. ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ కమాండ్. ఇది DML కదా, డేటా మ్యానిపులేషన్. ఇది డేటా క్వరీ లాంగ్వేజ్ ఉంది ఇక్కడ. ఓకే. ఇది DQLకి మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, తర్వాత సెలెక్ట్ కస్టమర్ ID. మనం స్టార్ అంటే ఆల్ కాలమ్స్ రిప్రజెంట్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం ఏ కాలమ్స్ కావాలి పర్టికులర్గా.
కస్టమర్ ఐడి, సెలెక్ట్ డేట్, ఆర్డర్ ఐడి, స్టోర్ స్టేట్, ఆ కాలమ్స్ నాకు కస్టమర్ టేబుల్ నుంచి కావాలి అనే దానికి దిస్ ఈజ్ ద క్వరీ. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ అండ్ హియర్ వీఆర్ మనం బ్రాకెట్స్లో మనము కాలమ్స్ డిఫైన్ చేస్తాం, వాల్యూస్ అని ఇచ్చి దాని యొక్క వాల్యూస్ని డిఫైన్ చేస్తాం. అంటే కస్టమర్ ఐడికి 1005, సేల్స్ డేట్కి సింగిల్ అపాస్ట్రఫీలో డేట్, తర్వాత సేల్స్ అమౌంట్ మనకు నెంబర్స్ అనేటివి మనం డైరెక్ట్గా చేస్తాము. తర్వాత సేల్స్ పర్సన్ నేము, తర్వాత స్టోర్ స్టేట్, తర్వాత ఆర్డర్ ఐడి మనం ఏంటంటే ఇలా డిఫైన్ చేస్తాం. ఇన్సెట్ కమాండ్. తర్వాత అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్స్ టు డిఎల్. ఏం సెట్ చేయాలనుకుంటాం, ఎక్కడ అంటే స్టోర్ స్టేట్ ఈక్వల్స్ టు ఎన్వై అనే ఉండే దగ్గర స్టోర్ స్టేట్ వచ్చేసి డిఎల్ పెట్టమని చెప్తున్నాం. అప్డేట్ కమాండ్. డిలీట్ కమాండ్. ఒక పర్టికులర్ మనం ఏంటంటారు కాలమ్ తీసేయాలనుకుంటున్నప్పుడు డిలీట్ ఫ్రమ్ కస్టమర్స్ విచ్ ఈజ్ ఎ టేబుల్ వేర్ స్టోర్ డేటా ఈక్వల్స్ టు ఎంహెచ్ అండ్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 1001. ఇక్కడ ఏం చెప్తామంటే కస్టమర్ టేబుల్లో స్టోర్ స్టేట్ వచ్చేసి ఎంహెచ్, కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 1001 ఉన్న రోని డిలీట్ చేయమని చెప్తున్నాం. దట్ ఈస్ ద కమాండ్. తర్వాత ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. మనకు ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో మనకు గ్రాంట్, తర్వాత ఈ రెండు వస్తాయి. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ టు గ్రాంట్ ఎ ప్రివిలేజ్ టు ఏ యూజర్. గ్రాంట్ కమాండ్ అలో స్పెసిఫిక్ యూజర్ టు పర్ఫామ్ స్పెసిఫైడ్ టాస్క్. మనం ఏం చెప్పుకున్నాము, డేటాబేస్కి ఒక యూజర్కి ప్రివిలేజ్ చేయడానికి వి యూజ్ ద గ్రాంట్ కమాండ్. ఇక్కడ ఏ కమాండ్ మీరు ఏ పర్మిషన్స్ ఇవ్వచ్చు అంటే సెలెక్ట్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్, ఆల్టర్, ఆల్. అంటే ఒక యూజర్కి ఏ కమాండ్స్ అంటే మీరు అప్డేట్ ఇస్తే జస్ట్ హీ కెన్ అప్డేట్ ద డేటాబేస్ ఓన్లీ. ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ మాత్రమే చేయగలడు, సెలెక్ట్ అయితే సెలెక్ట్ మాత్రమే చేయగలడు. యూజర్స్కి మనం ఏంటంటే సెలెక్ట్ కమాండ్ మాత్రమే ఇస్తాం. ఈ అప్డేట్, ఇన్సర్ట్ ఈ కమాండ్స్ ఇవ్వం మనం. ఓకే. ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ చూడండి, గ్రాంట్ ప్రివిలేజ్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ టు యూజర్. ఇక్కడ ప్రివిలేజ్ గ్రాంట్ అనే కీవర్డ్ ఉపయోగించి ప్రివిలేజ్ నేమ్ అంటే ఏంటి, సెలెక్టా, అప్డేటా, డిలీటా, ఇన్సర్టా అనేది. ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఈ టేబుల్ నేమ్, ఏ టేబుల్కి ఇవ్వాలనుకుంటారు. టు యూజర్ అంటే యూజర్ యొక్క నేమ్. ఇక్కడ మనం చూద్దాం. తర్వాత రివోక్ కూడా సేమ్. ఆ గ్రాంట్ దగ్గర ఇక్కడ ఏంటంటే రివోక్ వస్తుంది. ప్రివిలేజ్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ ఫ్రమ్ యూజర్. ఓకే. ఇక్కడ చూడండి కమాండ్ వచ్చేసి ఇక్కడ కమిట్ రోల్ బ్యాక్. ఇది ఇది ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. మనం ఇందాక చెప్పుకున్నాము, ట్రాన్సాక్షన్లో కమిట్ ఉంటుంది, రోల్ బ్యాక్ ఉంటుంది, సేవ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏదైనా కొంచెం డెఫినేషన్ చూడండి. కమిట్ కమాండ్ ఈజ్ యూస్ టు పర్మనెంట్లీ సేవ్ ఎనీ ట్రాన్సాక్షన్. రోల్ బ్యాక్ దిస్ కమాండ్ స్టోర్స్ ద డేటాబేస్ టు లాస్ట్ కమిట్ స్టేట్. సేవ్ పాయింట్, జంప్ ఇంటూ సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ కమాండ్ ఈజ్ యూస్ టు టెంపరరీ సేవ్ ఎ ట్రాన్సాక్షన్, దెన్ యూ కెన్ రోల్ బ్యాక్ టు దట్ పాయింట్. ఓకే. ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాం, ఏటీఎం దగ్గరికి వెళ్ళాం. మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి అమౌంట్ కొట్టి పిన్ అవన్నీ కొట్టాం. అంతవరకు ఆ డేటా అనేది టెంపరీగా స్టోర్ కావడానికి వి యూజ్ ద సేవ్ పాయింట్. తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, మనకు అమౌంట్ బయటకు వచ్చింది అన్నప్పుడు వి విల్ యూజ్ ద కమిట్. అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే వి యూజ్ ద రోల్ బ్యాక్ కమాండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. బీయింగ్ ట్రాన్సాక్షన్ అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ ఏఎంపీ నేమ్ ఈక్వల్స్ టు బాబ్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 00. ఇక్కడ ఏమంటున్నా అంటే ఎక్కడైతే ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి 001 ఉందో అక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది బాబ్ అనేది అప్డేట్ చేయమని చెప్తున్నాడు. అక్కడ ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది. ఓకే. ఇక్కడ అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ ఎంప్లాయీ ఈక్వల్స్ టు బాబ్ వేర్ సిటీ ఈక్వల్స్ హైదరాబాద్ ఉన్న దగ్గర ఎంప్లాయీ నేమ్ వచ్చేసి బాబ్ చేయమని చెప్తున్నాడు. తర్వాత కౌంట్ అంటే మోడిఫికేషన్ జరిగాక ఇక్కడ ఏమంటారు రోస్ ఎన్ని ఉన్నాయని చెక్ చేస్తున్నాడు. రోస్ 5 ఉంటే వాడు ఎక్స్పెక్ట్ చేసిన ఏమంటారు అప్డేట్ అనేది జరిగింది. అప్పుడు కమిట్ ట్రాన్సాక్షన్ అంటే ఆ ట్రాన్సాక్షన్ సేవ్ చేయమని చెప్తున్నాడు. ఎల్స్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అంటే ప్రీవియస్గా బాబ్ అని చేంజ్ చేయకముందు తర్వాత ఏమున్నాయో అవే నేమ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. మనం ఇందాక చూసాము, అంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది అన్నప్పుడు వి యూజ్ ద కమిట్. అంతవరకు ఆ డేటాని స్టోర్ చేయడానికి వి యూజ్ ద సేవ్ పాయింట్. ఏదైనా ప్రాబ్లం జరిగితే రోల్ బ్యాక్ చేయడానికి. రోల్ బ్యాక్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో ప్రీవియస్ డేటా మీరు ఏంటంటే డేటాకి వెళ్ళిపోండి, ఈ కొత్త వాల్యూస్ని సేవ్ చేయొద్దు అని చెప్పే ప్రాసెస్ని రోల్ బ్యాక్ అని అంటాం. ఐ థింక్ మీకు ఏంటంటే SQL గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బాయ్.